దావీదు గారు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు మీరు ధైర్యంగా ఉండాలనేనా ఈ యొక్క రిట్రీట్ ని కండక్ట్ చేస్తున్నారు? అవునా? ఏంటి ఈ రోజు వాక్యం చెప్పండి అందరూ. మీరందరూ ధైర్యంగా ఉన్న వాళ్ళేనా? దావీదు కూడా చిన్నవాడైనటువంటి దావీదుకి ఒక రోజు పెద్ద సవాల్ వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఎవరు ఆ సవాలు చెప్పండి? గొలియాతు. నిజంగానే అలాంటి గొలియాతులు మీకు కూడా ఉన్నారండి? చెప్పండి, ఉన్నారా గొలియాతులు? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారా? స్కూల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, రిలేటివ్స్ లో కానివ్వండి, ఉన్నారా? స్కూల్లో ఉన్నారా గొలియాతులు? అయితే నువ్వు దావీదు అవ్వాలి. మరి మీరందరూ గొలియాతులు ఎదుర్కొంటే దేవుని ఆత్మ చేత మీరు ఏమవ్వాలమ్మా? దావీదులు కావాలి. చూడండి, సౌలు రాజు భయపడిపోతున్నాడట. పిల్లలు వినాలి, మీరు వినకపోతే మీరు అనాయింటింగ్ కోల్పోతారు. ఓకేనా? దావీదు ఒక సమయంలో యుద్ధంలోనికి వెళ్ళాడు. అనుకోలేదు. మీరంటే ఈ రోజు రిట్రీట్ ఇక్కడ ఏమేమి కండక్ట్ చేస్తారు అన్ని మీకు తెలుసు, కానీ దావీదుకి తెలియదు యుద్ధం అంటే ఏంటో. యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు దావీదు గారికి ఒక సవాల్ ఎదురైంది. ఆ రాజు కూడా భయపడిపోతున్నాడట. ఇశ్రాయేలీ రాజు ఎవరండి చెప్పండి? సౌలు. సౌలు కూడా భయపడిపోతే ఏమైపోతున్నాడంటే గుడారంలోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఆయన దావీదు వెళ్ళాడు. మీలానే ఈ రోజు మీటింగ్ కి వచ్చినట్టుగా వచ్చారు. దావీదు చూస్తూ అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి వీడు దూషిస్తున్నాడు అని తన హృదయం ఏం తెచ్చుకున్నాడట? రోషం తెచ్చుకున్నాడు. అలాగే దేవుని యందు ధైర్యాన్ని కూడా పొందుకున్నాడు దావీదు. సౌలు అంటాడు, నువ్వు చిన్నవాడివి, నువ్వు చిన్నపిల్లవాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు, వాడు చిన్నప్పటి నుంచే చాలా యుద్ధంలో ప్రావీణ్యుడు, నువ్వు వెళ్ళొద్దు అని దావీదుని డిస్కరేజ్ చేస్తాడు. తెలుసా? మీకు కూడా ఉంటారు కదా చాలా మంది. ఈ రోజు ఇక్కడికి వస్తానంటే వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? చెప్పండి, ఎవరైనా అన్నారా? వద్దులు వెళ్ళొద్దు మమ్మీ అన్నారా? డాడీ చెప్పండి, హ్యాండ్స్ రైజ్ చేయండి. వెళ్తాను అంటే వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఎవ్వరు లేరా? మంచి పేరెంట్స్ అయితే మీ పేరెంట్స్. ఇంకా దావీదు అయితే ఎంత మంది వద్దు అన్నా దేవుని బట్టి యుద్ధంలోనికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఈ రోజు దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే అద్భుతమైన విజయాలు దేవుడు మనకు దయచేస్తారు. మీరు చిన్న పిల్లలు గనక మార్నింగ్ అక్క మీకు ఒక స్టోరీ చెప్పారు. అక్క చెప్పే స్టోరీ నాకు కూడా ధైర్యం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ బాబు ఒక్కడే వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే ఆ ఇన్విటేషన్ చూసాడో, ఆ కార్డ్ చూసాడో, మమ్మీ డాడీ నాతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకున్నారు. మీరు కూడా ఎలాంటి ఎగ్జామ్స్ కి వెళ్ళినా ఇక లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నత స్థలాల్లో ఉంటారటమ్మా. మీరు అందరూ ఆరాధిస్తారా? దావీదు అంత స్థాయికి ఎందుకు వెళ్ళాడంటే ఆరాధించడం బట్టే. చిన్నతనంలో నుండి మీరు సమూయేలులాగా దేవుని సన్నిధిలో ఎదగాలి, పరిచర్యలో ఉండాలి, ప్రార్థించాలి, అలాగే ప్రభువుని స్తుతించాలి. దేవుని కొరకు నిలబడే వారిని దేవుడు హెచ్చిస్తారు. అతి కృప దేవుడు మీ అందరికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా.